అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నందికొట్కో నియోజకవర్గం దుద్యాల గ్రామంలో సుపరిపాలన తొలడుగుల కార్యక్రమం పాల్గొనడానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇల్లు తిరుగుతామంటే వాళ్ళల్లో తల్లికి వందనం, ఎక్కువ మందికి కూడా ఇద్దరికి ముగ్గురు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు. ఇంతకుముందు మీద చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు. రెండవది పెన్షన్ కూడా 3000 ఉన్నటువంటి దాన్ని, అంటే ఆ రోజు 3000 ఇస్తామని చెప్పి ఆఖరా సంవత్సరం 3000 ఇచ్చిన ప్రభుత్వాన్ని ఈరోజు చెప్పినట్లుగా ముందు నుంచే 4,000 ఈ ప్రభుత్వాన్ని బేరేజ్ చేసుకుంటున్నారు ప్రజలు. ఒక్కొక్క కుటుంబానికి పెన్షన్ ఇప్పటికే 55,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయల పెన్షన్ 3,000, 1,500, తర్వాత 3,000, మళ్ళీ ఈరోజు 6,000 కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. 15,000 పెన్షన్ కూడా పూర్తి మంచాలు కొనడానికి ఇవ్వడం జరుగుతుంది. దీపం 2 పథకం కింద ఉచితంగా గ్యాస్ అనేది 3 గ్యాస్ సిలిండర్లు, చాలామందికి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది. రెండవ గ్యాస్ సిలిండర్ కూడా కొంతమందికి ఇప్పుడిప్పుడే పడతా ఉంది. ఇదే విధంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా ఉంటుందనేది ప్రజల్లో ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు. ఉచిత ఇసుకను కూడా తీసుకొని రావడం జరిగింది. గత ప్రభుత్వం ఇసుక ఇల్లు కట్టుకుని బంగారం అయిపోతే ఈ రోజున ఇసుకని నేరుగా తీసుకొచ్చుకోవడం లేదా డిపో ద్వారా పెట్టేసి తక్కువ ధరలకు వాళ్ళకి ఇసుక అందించే ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టే వచ్చే విధంగా ఇసుకను కూడా మేము తీసుకురావడం జరిగింది. హాస్టల్లో, గురుకుల పాఠశాలల్లో ఈరోజు నాణ్యమైన బియ్యం కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు తీసుకున్నట్లయితే ఎప్పుడూ లేనంత సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా చేసాం, రోడ్లు వేసాం, సంక్షేమాన్ని చేసాం. వరుసగా ధైర్యంగా జనం దగ్గరికి వస్తున్నాం. మీకు ఈ పనులు చేసాం, మీకు ఇంకా ఏం కావాలి? కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు కొత్తవి. 2019 తర్వాత స్పౌజ్ చనిపోయినటువంటి వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు కూడా వచ్చే రేపు 1 కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. అదేవిధంగా దాంతోపాటు కొత్త పెన్షన్లు అడుగుతూ ఉన్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అవి అయిన తర్వాత వాటిని కూడా పరిశీలన చేస్తామని నేను తెలియజేస్తున్నాం. ఇంటికి కూడాను పెద్ద మొత్తంలో ఎస్సీ, బీసీలకి 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000 ఇంటికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయం తెలియజేసుకుంటూ ఎక్కడా కూడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నాం. మేము మీ దగ్గరికి వస్తున్నాం, మీకు ఇవి చేసాం, మీకు ఇంకా ఏం కావాలి, మీకు ఇవ్వాలనేటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు పంపించారు. ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ గారికి ఇందాక దారిలో వస్తా చూశాను. 1,200 కిలోమీటర్లు జరిగినటువంటి స్తూపాన్ని కూడా చూడడం జరిగింది. అంటే ఆ రోజు వారు ఎంత కఠోర శ్రమ చేశారో కూడా ఒకసారి గుర్తు కనిపిస్తూ ఉంది. ఈరోజు కష్టకాలం ఉన్నప్పుడు అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఈ సంక్షేమం అందించడంలో కీలకంగా ఉన్నారు. కేంద్ర సహకారం అనేది కూడా మర్చిపోలేని విషయం తెలియజేసుకుంటూ మేమైతే మాత్రం అభివృద్ధి సంక్షేమం చేయడం కోసం కంటిన్యూస్ గవర్నమెంట్ చాలా అవసరం. 19లో చేసినటువంటి అభివృద్ధి పనులు పూర్తిగా ఆగినాయి. మళ్ళీ తిరిగి మొదలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కూడా మేము చెప్పే అప్పేలు ఏంటంటే రేపు 29లో కావచ్చు వరుసగా కూడా మళ్ళీ మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. కంటిన్యూస్గా ఉంటే డెవలప్మెంట్ చేస్తాం. మేము పని చేయటం పోయినసారి వాళ్ళు కూలగొట్టారు, మళ్ళీ మొదలు పెట్టుకొని వస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో విధ్వంసం లేకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇచ్చే ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.